హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన టిక్ బడి. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టుగా మీకు ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ ముందుగా మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ పైన ప్రెస్ చేయండి. ఎడిట్ పైన ప్రెస్ చేసి మీరు ఏంటంటే మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఏంటంటే ఇలా వస్తుంది. కింద ఇలా బాక్స్లో ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ ఫ్రీ క్రాప్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీ ఫోటో అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు దానిపైన మొత్తం ఇలా రెడ్ కలర్తోని మీ ఫోటోని ఫిల్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం మీ ఫోటో పైన ఫిల్ చేయండి. పక్కన ఎలాంటి ఇలా రాకుండా మొత్తం ఓన్లీ మీ ఫోటో పైన ఉండేటట్టుగా ఇలా ఫిల్ చేసుకొని ఇక్కడ పైన ఇట్లా యారో గుర్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఇలా వస్తుంది. ఇక్కడ రైట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మీకు ఇలా వస్తుంది. మళ్ళీ రైట్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు ఏంటంటే ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఈ ఫోటోని సేవ్ చేసుకున్నాక ఏంటంటే ఫ్రెండ్, నేను కింద లోగో పిట్ అని ఒక యాప్ లింక్ ఇచ్చాను. మీరు ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసుకొని ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లోగో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని మీ ఫోటోని ఇందులోకి ఇంపోర్ట్ చేయండి. నేను ఏంటంటే ఈ ఫోటో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని ఈ ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్స్ అని అన్నా కూడా మీకు ఏంటంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి. మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను క్రాప్ చేస్తున్నాను. ఇలా క్రాప్ చేసుకొని క్రాప్ అనేసి దీన్ని మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఇలా పెద్దగా చేసుకొని మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఒక ఫ్లోటింగ్ ల్యాండ్ అనేది ఉంటుంది. దాని లింక్ కూడా నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు పిక్సార్ట్లో ఒక ఫోటోని ఎడిట్ చేశారు కదా, ఆ ఫోటోని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఆ ల్యాండ్ పైన నిల్చున్నట్టుగా ఇలా మంచిగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకుని ఏంటంటే మీకు కొద్దిగా ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా జూమ్ చేయండి. మీకు ఎక్కడ వరకు కావాలో మీ ఫోటో అనేది ఎలా సెట్ అవుతుందో అలా మంచిగా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అనండి. ఏంటంటే ఇది సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.